2024 ఎన్నికల ప్రొసీజరే రాజ్యాంగబద్ధంగా జరగాల్సినటువంటి సిస్టాన్ని సరి అయిన క్రమంలో జరిగిందా, అకౌంటబిలిటీ అనేది కనిపిస్తా ఉందా, పార్లమెంటరీ వ్యవస్థలో భారతదేశంలో ఎలక్షన్ కమిషన్ అనేది రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ. రెస్పాన్సిబిలిటీతో ప్రతి అక్షరాన్ని పరిగణనకు తీసుకొని ఎన్నికల ప్రొసీజర్ని కంప్లీట్ చేయాలి. కానీ పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి తీరు, ఎన్నికల ప్రొసీజర్ని కంప్లీట్ చేసే పద్ధతి చాలా అనుమానాలకు తావిస్తుందని చెప్పడానికి అనేకమైన ఉదాహరణలు చెప్పడం జరిగింది. 6 గంటల సమయానికి 68% అయితే ఎలక్షన్ ప్రొసీజర్లో ఉన్నటువంటి పద్ధతి ఉన్నటువంటి వాళ్ళు పోలింగ్ బూత్ దగ్గర ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ఓటు హక్కును వినియోగించుకోవాలి కాబట్టి కొంత పెరగచ్చు. కానీ 8 గంటలకి 78%, 11:30 గంటలకి 80% పైబడి ఎన్నికల శాతాన్ని పెంచుకుంటూ పోయారు. అయినా ఎన్నికలు జరిగినప్పుడు ఫామ్ 20 అనేది పర్టికులర్గా 175 నియోజకవర్గాల నుంచి మీరు నియమించినటువంటి ఆర్ఓస్ దగ్గర నుంచి రిపోర్ట్ వచ్చి మీ దగ్గర ఉన్నాయి. కానీ ఈ రోజుకి ఎన్నికలు అయిపోయినాయి. అనేకమైనటువంటి ప్రిడామినెంట్ సంస్థలు ఎన్నికల ప్రొసీజర్లో ఎనామలీస్ ఉన్నాయని చెప్తా ఉన్నాయి. ఆ క్రమంలో ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ ఈ ఓట్లు పోలైనవి, ఈ ఓట్లు ప్రధాన వ్యక్తికి ఈ విధంగా వచ్చిందని చెప్పే పరిస్థితి లేకపోవటానికి కారణాన్ని వెతుక్కోవాల్సి వస్తుంది. దీనికి బాధ్యులు ఎవరో చెప్పాల్సిన పరిస్థితి ఉంది. అందుకనే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బృందం ఎన్నికల కమిషన్ని కలవటం జరిగింది. అయ్యా, ఎన్నికల్లో ప్రొసీజర్లో మేము ఓడిపోయిన తర్వాత వ్యవస్థ నడుస్తూ ఉంటుంది, కానీ మేధావులందరూ చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితిలో మాకు కూడా అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఎన్నికలలో మరి ఈ రోజుకి ఎంతమంది ఓటేశారు, ఎవరికి ఎన్ని ఓట్లు చెప్పలేని పరిస్థితిలో ఎన్నికల కమిషన్ ఉందంటే ఏదో జరుగుతూ ఉందని అనుమానాలు వస్తూ ఉన్నాయి. దాంతోపాటు ఈరోజు చాలా చోట్ల జరుగుతున్నటువంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలా. ఏ పోలింగ్ స్టేషన్స్ దగ్గర కానీ లేకపోతే భద్రపరిచినటువంటి ప్రాంతాల్లో తాళాలు లేకుండా పోయినాయి అంటే ఎవరు బాధ్యత వహించాల్సింది? అందుకనే మాకు అనేకమైన అనుమానాలు ఉన్నాయి. ఈరోజు దేశవ్యాప్తంగా అనుమానాలు వ్యక్తపరుస్తూ ఉన్నారు. దీనిని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ మీద ఉంది. అందుకనే ఈరోజు ఎన్నికల కమిషన్ ఎన్నికల అధికారిని అడిగాం, త్వరితగతిని ఇన్వాల్వ్ అవ్వండి, ఈ యొక్క అనుమానాన్ని నివృత్తి చేయండి, రాజ్యాంగాన్ని పరిరక్షించండి. అబోధ కల్పనలో మరి ఏం జరిగిందో చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి తక్షణమే ఆంధ్రప్రదేశ్ ఉన్న ప్రజానీకానికి రాజ్యాంగ వ్యవస్థలు కాపాడే విధంగా ఉన్నటువంటి మీరు సరియైన సమాధానం, సరియైన సమయం త్వరితగతిని చెప్పాలని చెప్పడం జరిగింది. త్వరితగతిని చేస్తారని, ప్రజలకు నివృత్తి చేస్తారని ఆశతో ఎదురు చూస్తాం. లేకపోతే రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు కాబోతా ఉంది. ప్రజాస్వామ్యం అపహసించబడుతుంది, వ్యవస్థలు కూలదోసే పరిస్థితి వస్తుంది. అందుకనే తక్షణమే ఇన్వాల్వ్ అవ్వమని చెప్పడం జరిగింది.